Hi, hello all. Welcome back to our session. And today we are going to discuss some of the important concepts based on the daily newspapers. Fine. Let's talk about the first one. Who has taken the charge as the new election commissioner of India? Okay, right. So కొత్తగా మనకి ఏంటంటే న్యూ ఎలక్షన్ కమిషనర్ గా అపాయింట్ అయినటువంటి క్యాండిడేట్ ఎవరని చెప్పేసి అడుగుతున్నారండి. సో ద ఆన్సర్ ఈజ్ రాజీవ్ కుమార్. ఓకే, రైట్. రాజీవ్ కుమార్ హూ సక్సీడ్స్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ అశోక్ లవాజా. సో యాక్చువల్లీ ఏంటంటే రాజీవ్ కుమార్ ఏంటంటే మనకి కొత్తగా అపాయింట్ అయినటువంటి ఎలక్షన్ కమిషనర్ అండి. సో ఈయన ఎవరి ప్లేస్ లో మనకి రీప్లేస్ అయ్యారంటే అశోక్ లవాసా ప్లేస్ లో రీప్లేస్ అయ్యారండి. సో అశోక్ లవాసా అనే అతను ఈయన యాక్చువల్ గా రీసెంట్ గా ఏంటంటే మనకి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. సో ఇట్ ఈస్ ఇన్ మనీలా. ఓకే, మనీలాలో ఉంటుంది. సో దీనికి ఈయన వైస్ ప్రెసిడెంట్ గా అపాయింట్ అవ్వడం జరిగిందండి రీసెంట్ గా. సో ఈయన ప్లేస్ లోకి రీప్లేస్ అయిన క్యాండిడేట్ ఎవరంటే మనకి రాజీవ్ కుమార్ అనమాట. ఓకే, రైట్. సో ఇకపోతే ఇక్కడ సుశీల్ చంద్ర అని చెప్పేసి ఇంకో క్యాండిడేట్ ఉన్నారండి. సో ఈయన ఎవరని చెప్పేసి అంటే ఒకసారి ఈయన గురించి చెప్పాలంటే జనరల్ గా మనం ఏంటంటే అసలు ఎలక్షన్ కమిషన్ గురించి ఒకసారి ఒక లుక్ వేద్దాము. సో మనకి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అని చెప్పేసి మనకి న్యూఢిల్లీలో ఒకటి ఉంటుందండి. ఓకే, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అని చెప్పేసి న్యూఢిల్లీలో ఒకటి ఉంటుంది. సో దీని అండర్లో మనకి ఏంటంటే ప్రతి స్టేట్ కి సంబంధించినటువంటి స్టేట్ ఎలక్షన్ కమిషన్స్ అనేవి ఉంటూ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన ఏపీ స్టేట్ కి సంబంధించి ఏంటంటే ఏపీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ అని చెప్పేసి, అట్లాగే తెలంగాణకు సంబంధించి తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్, ఇట్లాగే ఏంటంటే అన్ని స్టేట్స్ ఎలక్షన్ కమిషన్స్ అన్ని కూడా మనకి ఏంటంటే ఈ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అండర్లో ఉంటాయి అన్నమాట. సో అయితే ఇక్కడ ఉండేటువంటి ఈ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కి జనరల్ గా మనకి ఒక చీఫ్ ఉంటారండి. అండ్ ఈయనతో పాటు ఈయనకి సబార్డినేట్స్ ఏంటంటే ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు అనమాట. సో ప్రజెంట్ మనకు ఉండేటువంటి ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరంటే మనకి సునీల్ అరోరాగా చెప్తామండి. ఓకేనండి, సునీల్ అరోరా. సో ఈయన ఎవరంటే మనకి ప్రజెంట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అనమాట. ఓకే, రైట్. ఇకపోతే ఈయనకి సబార్డినేట్ గా ఉండేటువంటి ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్ అన్నాం కదా. సో అందులో వన్ ఆఫ్ ద సీనియర్ క్యాండిడేట్ ఎవరంటే సుశీల్ చంద్ర అండి. ఇకపోతే రెండో క్యాండిడేట్ ఎవరంటే మనకి రాజీవ్ కుమార్ అనమాట. ఓకే, రైట్. వీళ్ళిద్దరు ఎవరంటే మనకి ఎలక్షన్ కమిషనర్స్ అండి. సో సునీల్ అరోరా అనేటువంటి క్యాండిడేట్ ఎవరంటే మనకి చీఫ్ ఎలక్షన్ కమిషన్ అనమాట. ఈ రాజీవ్ కుమార్ అనే ఆయన ఎవరి ప్లేస్ లో మనకి రీప్లేస్ అయ్యారంటే అశోక్ లవాసా ప్లేస్ లో రీప్లేస్ అయ్యారన్నమాట. అశోక్ లవాసా రీసెంట్ గా ఈయనకి వచ్చినటువంటి అపాయింట్మెంట్ ఏంటంటే ఈయన who was recently selected as a vice president of Asian Development Bank. It is in Manila. And అలాగే sometimes they may be asked a simple question, who is the present president of Asian Development Bank అండి. ఓకే, రైట్. present president of Asian Development Bank ఎవరని చెప్పేసి అంటే మనకి మసాత్సుగు అసకావా. ఓకే, రైట్. మసాత్సుగు అసకావా అంటాము. సో మనకి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు గ్రాంట్స్ అనేవి మనకు ఆఫర్ చేస్తుంటారు అనమాట. ఇవన్నీ మీరు ఏంటంటే జనరల్ కరెంట్ అఫైర్స్ లో చూడొచ్చు అనమాట. ఓకే, క్లియర్. ఫైన్. ఇకపోతే నెక్స్ట్ వన్, who is which of the following former president of India was passed away, right? So ఈ ఆన్సర్ అందరికీ మీకు బాగా తెలిసి ఉండొచ్చు అనమాట. సో ఈజ్ నన్ అదర్ దెన్ శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు అండి. సో రీసెంట్ గా ఏంటంటే కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల ఏంటంటే రీసెంట్ గా ఈయన చనిపోయారు అనమాట. హూ వాజ్ ద ఫోర్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ అలాగే ఫోర్మర్ ఫినాన్స్ మినిస్టర్. ఓకేనండి, రైట్. సో ఈయన రెండు హోల్డింగ్స్ కూడా ఈయన చేస్తున్నారండి. ఓకే, రైట్. సో ఇకపోతే సమ్ ఆఫ్ ద రీసెంట్ అబిచ్యూరీస్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇక్కడ మనకు కనిపిస్తున్నా కదండి. సో జో రుబే. సో జో రుబే అనేటువంటి క్యాండిడేట్ ఈయన కూడా రీసెంట్ గా చనిపోయారండి. సో ఈయన ఎవరని చెప్పేసి అంటే co-creator of cartoon series of స్కూబీ డూ అండి. ఓకే, రైట్. స్కూబీ డూ అని చెప్పేసి మనకు ఒక కార్టూన్ సిరీస్ ఒకటి ఉంటుందండి. ఈ కార్టూన్ సిరీస్ లో కో క్రియేటర్ ఎవరని చెప్పేసి అంటే మనకి జోరుబే అన్నమాట. సో ఈయన కూడా రీసెంట్ గా చనిపోయారు అనమాట. ఇకపోతే శివరామకృష్ణ అయ్యర్ పద్మావతి. సో ఈమె ఎవరని చెప్పేసి అంటే షీఈస్ ది ఇండియాస్ ఫస్ట్, ఓకే, ఫీమేల్, రైట్, ఇండియాస్ ఫస్ట్ ఫీమేల్ కార్డియాలజిస్ట్ అండి. ఓకే, రైట్. ఇండియాస్ ఫస్ట్ ఫీమేల్ కార్డియాలజిస్ట్. ఓకే, రైట్. ఇకపోతే ఇక్కడ హరికృష్ణన్ వసంత్ కుమార్ అని చెప్పేసి ఉన్నారండి. సో ఈయన ఎవరని చెప్పేసి అంటే ఈయన ఫోర్మర్ కాంగ్రెస్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అండి. ఓకే, రైట్. కాంగ్రెస్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనమాట. సో సింపుల్ గా చెప్పుకోవాలంటే మన లాంగ్వేజ్ చెప్పుకుంటే పొలిటీషియన్ అనమాట. ఓకే, రైట్. సో మనకి జనరల్ గా ఏంటంటే ఎవరైనా ఒక క్యాండిడేట్ రీసెంట్ గా చనిపోతే కనుక సో ఆయన పేరు ఇచ్చేసి ఆయన ఏ ఫీల్డ్ కి సంబంధించిన వాళ్ళని చెప్పి అడుగుతూ ఉంటారు అనమాట. సో మీరు ఈ ఫీల్డ్స్ అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందండి. ఓకే, సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి రీసెంట్ గా నిన్న మనకి రీసెంట్ గా చనిపోయినటువంటి క్యాండిడేట్స్ లిస్ట్ అనమాట ఇదంతా కూడా. రైట్. ఇకపోతే నెక్స్ట్ వన్, which international airport was awarded at the 21st National Awards for Excellence in Energy Management organized by CIA and
GBC during the 19th edition of Energy Efficiency Summit. Okay అండి, రైట్. సో 19th edition of Energy Efficiency Summit లో సిఐ అండ్ అలాగే జీబీసీ వాళ్ళు ఆర్గనైజ్ చేశారండి ఈ సమ్మిట్ ని. సో ఈ సమ్మిట్ లో జనరల్ గా మనకు ఒక అవార్డు ఒకటి ఇచ్చారన్నమాట. సో ఆ అవార్డు ఏంటంటే నేషనల్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఎనర్జీ మేనేజ్మెంట్ అండి. ఓకే, సో అవార్డ్ కేటగిరీ ఏంటంటే నేషనల్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఎనర్జీ మేనేజ్మెంట్ అనమాట. సో దీన్ని యాక్చువల్గా 19th ఎడిషన్ ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ సమ్మిట్ లో వర్చువల్ గా జరిగింది. సో ఈ సమ్మిట్ లో మనకి హోస్ట్ చేయడం జరిగిందండి. సో అయితే ఏ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి అవార్డు అనేది వచ్చిందని చెప్పేసి అడిగారండి. సో అదేంటంటే హైదరాబాద్ బేస్డ్ ఎయిర్పోర్ట్ అండి. సో హైదరాబాద్ బేస్డ్ ఎయిర్పోర్ట్ మనకి ఏముంటుందండి, సో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కదా. సో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో ఈ ఎయిర్పోర్ట్ ఏంటంటే సో విచ్ వాస్ బ్యాక్డ్ ది నేషనల్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఎనర్జీ మేనేజ్మెంట్ అండి. ఓకే, రైట్. సో ఇకపోతే అదర్ ఏరియాస్ లో కూడా మనకు కొన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉంటాయండి. ఒకసారి ఇవి కూడా చూద్దాం. మన స్ట్రాటజీకి పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్. సో న్యూఢిల్లీలో అయితే కనుక మనకి ఇందిరాగాంధీ, ఓకే, ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే మనకి న్యూఢిల్లీలో ఉంటుందండి. ఓకే, రైట్. సో దీన్ని యాక్చువల్గా సింపుల్గా చెప్పాలంటే ప్లేస్ బట్టి చెప్పాలంటే పాలెం ఎయిర్పోర్ట్ అని చెప్పేసి పిలుస్తారు. అండ్ అలాగే బెంగళూరులో అయితే కనుక మనకి కెంపేగౌడ, ఓకే, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి పిలుస్తాము. అండ్ అలాగే కల్కటాలో అయితే కనుక మనకి నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఓకే, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి పిలుస్తాము. అదే మనకి యాక్చువల్గా ఏంటంటే లొకేషన్ పాయింట్ ఆఫ్ లో దీన్ని చెప్పాలంటే కనుక డమ్డమ్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారండి. ఓకే, డమ్డమ్ ఇట్స్ ఏ ప్లేస్ ఇన్ కల్కటా. సో సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ రిలేటెడ్ టు ది స్ట్రాటజీకే కాన్సెప్ట్. ఫైన్, ఇకపోతే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, గుర్తుపెట్టుకోండి. యాజ్ పర్ ది డేటా రిలీజ్డ్ బై ది నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, ఇండియాస్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఆర్ జీడిపి ఫర్ ది ఏప్రిల్ టు జూన్ క్వార్టర్ స్లిప్డ్ బై ఏ షార్ప్లీ వాట్ పర్సెంట్. ఓకే అండి, రైట్. సో రీసెంట్గా మనకి ఏంటంటే ఎన్ఎస్ఓ వాళ్ళు మన ఇండియా జీడిపికి సంబంధించి ఏంటంటే ఒక డేటా ఒకటి అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. సో ఈ డేటా ప్రకారం ఏంటంటే ఏప్రిల్ టు జూన్ క్వార్టర్కి వచ్చినప్పటికి మన ఇండియన్ జీడిపి అనేది ఎంత పర్సెంటేజ్ తగ్గింది అని చెప్పేసి అడిగాడండి. ఓకే, సో స్లిప్డ్ బై మీన్స్ ఏంటంటే కాంట్రాక్షన్ అని చెప్పేసి పిలుస్తామండి. సో డౌన్ బై. సో ఎంత అంటే ఆన్సర్ ఏంటంటే 23.9% అండి. సో ఇట్ వాస్ ద వరస్ట్, రైట్, ఇట్ వాస్ ద వరస్ట్ జీడిపి అచీవ్మెంట్ సిన్స్ ఇండిపెండెన్స్ అండి. సో అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నుంచి కూడా ఇంత వరస్ట్ జీడిపి అయితే కనుక మనకి ఎప్పుడు కూడా లేదన్నమాట. సో అది ఆల్రెడీ మా అందరికి తెలుసు. ఎందుకంటే సో డ్యూ టు ఎకనామిక్ స్లో డౌన్ ఒకటి అండ్ అలాగే మనకి ఏంటంటే కోవిడ్ ఇంపాక్ట్ ఒకటి. సో ఈ రెండు ఇష్యూస్ వల్ల ఏంటంటే మనకి యాక్చువల్లీ మనకి ఇండిపెండెన్స్ తర్వాత ఏంటంటే ఇంత వరస్ట్ పర్ఫార్మెన్స్ అయితే కనుక మనకి ఎప్పుడు కూడా లేదన్నమాట. అండ్ ఇది కూడా చెప్పుకోవాలంటే కొంచెం బెటర్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి 23.9% అన్నా సరే ఇదన్నా మనకి ఈ రోజు అచీవ్మెంట్ వచ్చిందని చెప్పేసి అంటే ఇందులో కూడా మేజర్ కాంట్రిబ్యూషన్ ఏంటంటే అగ్రికల్చర్ సెక్టర్ ఉందండి. సో ఓన్లీ అగ్రికల్చర్ సెక్టర్ ఒకటే మనకి ఏంటంటే అవుట్ పర్ఫార్మ్ చేసినాయి. రిమైనింగ్ సెక్టర్స్ అన్ని కూడా బాగా ఏంటంటే డౌన్ ఫాల్ అవటం మూలన ఏంటంటే మనకి సో ఈ ఫస్ట్ క్వార్టర్ కనుక మనం అబ్జర్వ్ చేసుకుంటే కనుక టోటల్గా జీడిపి అనేది 23.9% అనేది మనకి డిక్లైన్ అనేది జరిగిందండి. సో అయితే యాక్చువల్గా మనకి ఈ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అనేది మనకి ఒక మినిస్ట్రీ అండర్లో ఉంటుందన్నమాట. సో ఆ మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాము. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అంటాము. సో దీని ప్రెసెంట్ మినిస్టర్ ఎవరని చెప్పేసి అంటే మనకి డివి సదానంద గౌడ అండి. ఓకే, డివి సదానంద గౌడ, క్లియర్, డివి సదానంద గౌడ. సో ఈయన కాన్స్టిట్యూయన్స్ ఏంటంటే మనకి బెంగళూరు నార్త్. ఓకే, బెంగళూరు నార్త్. మనకి స్టాటిక్ పాయింట్ ఆఫ్ లో కొన్ని క్వశ్చన్స్ అని అడుగుతూ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అండ్ అలాగే ఎకానమిక్ పాయింట్ ఆఫ్ లో చూసుకుంటే మనం రెగ్యులర్గా అడిగిన క్వశ్చన్ అంటే సో వాట్ ఈస్ జీడిపి. సో వాట్ ఈస్ జీడిపి. సో జీడిపి అంటే ఏంటంటే ఇది చూడండి, ఇట్ ఈస్ ది టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ విచ్ వర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ డొమెస్టిక్ country in one financial year. ఒక ఫినాన్షియల్ ఇయర్లో విత్ ఇన్ ది కంట్రీలో టోటల్గా మనకు మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ తాలూకా టోటల్ వాల్యూని ఏమని పిలుస్తాం అంటే జీడిపి అని చెప్పేసి పిలుస్తూ ఉంటామండి. ఓకే, ఇది మన ఫుల్ ఫామ్ ఇంపార్టెంట్ అండ్ అలాగే డెఫినేషన్ కూడా ఇంపార్టెంట్. సో గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. ఫైన్, ఇకపోతే నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇండియా విల్ రిసీవ్ అండ్ అఫీషియల్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ అండి. సో ఓడిఏ, ఓకే, రైట్, లోన్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ 3,500 crore rupees ఫ్రమ్ విచ్ కంట్రీ అని చెప్పేసి అడిగాడండి. సో రీసెంట్గా ఇండియా వాళ్ళు ఏంటంటే అఫీషియల్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ కింద మనకి ఓవరాల్గా 3,500 కోట్లు ఏంటంటే మనకి అఫీషియల్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ కింద ఏంటంటే మనకి ఒక కంట్రీ వాళ్ళు ఆఫర్ చేశారన్నమాట. సో కంట్రీ ఏంటంటే సో ఇట్స్
జపాన్ అండి. సో ఆన్సర్ ఏంటి జపాన్ అనమాట. సో జపాన్ వాళ్ళు అంటే రీసెంట్గా మనకి ఏంటంటే 3,500 కోట్ల అమౌంట్ అనేది అఫీషియల్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ కింద మన కంట్రీకి అయితే ఆఫర్ చేయడం జరిగింది. సో ఇది ఎందుకోసం అని చెప్పేసి అంటే టు ఫైట్ రైట్ టు ఫైట్ COVID-19 టు ఫైట్ COVID-19 అండి. అండ్ నెక్స్ట్ which state government has launched major Dhyan Chand Vijaypath Yojana that will facilitate 19 international players from the state road connectivity to their houses. సో రీసెంట్గా ఏ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు మనకి మేజర్ ధ్యాన్ చంద్ విజయపథ్ యోజన అనేటువంటి ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేశారు. ఈ ప్రోగ్రాంలో జనరల్గా ఆ స్టేట్లో 19 ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉంటారంటండి. వాళ్ళు ఉండేటువంటి ఇంటికి రోడ్ కనెక్టివిటీని ప్రొవైడ్ చేయడం కోసం ఏంటంటే ఈ స్కీమ్ అనేది లాంచ్ చేశారన్నమాట. ఓకే అండి. సో 19 ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఆ స్టేట్లో ఉంటారు. ఆ స్టేట్లో వాళ్ళు ఎక్కడైతే వాళ్ళ ఇల్లు ఉంటాయో సో ఆ ఇంటికి డైరెక్ట్గా రోడ్ కనెక్టివిటీని ప్రొవైడ్ చేయడం కోసం ఏం చేశారంటే మనకి మేజర్ ధ్యాన్ చంద్ విజయపథ్ యోజన అనేటువంటి స్కీమ్ లాంచ్ చేశారనమాట. సో ఈ స్కీమ్ ని లాంచ్ చేసినటువంటి ఆ స్టేట్ గవర్నమెంట్ ఏంటంటే మనకి ఉత్తరప్రదేశ్ అండి. సో ఉత్తరప్రదేశ్ ప్రజెంట్ చీఫ్ ఎవరని చెప్పేసి చీఫ్ మినిస్టర్ ఎవరని చెప్పేసి అంటే మనకి యోగి ఆదిత్యనాథ్ అండి. ఓకే, యోగి ఆదిత్యనాథ్. అండ్ ద ప్రజెంట్ గవర్నర్ అయితే కనుక మనకి ఆనందీబెన్ పాటిల్ అండి. ఓకే, ఆనందీబెన్ పాటిల్. అండ్ నెక్స్ట్ వన్ fine. Which state will introduce first ever seaplane services from 31st October 2020 in the state? సో రీసెంట్గా ఏ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు మనకి ఫస్ట్ టైం మన ఇండియాలో ఫస్ట్ టైం సీప్లేన్ సర్వీసెస్ని October 31st నుంచి లాంచ్ చేయబోతున్నారు అని చెప్పేసి అడిగారండి. సో ఆన్సర్ ఏంటంటే మనకి గుజరాత్ అనమాట. సో ఈ గుజరాత్ స్టేట్ గవర్నమెంట్ ఏంటంటే మనకి ఫస్ట్ ఎవర్ సీప్లేన్ సర్వీసెస్ని ఆన్ ది అకేషన్ ఆఫ్ ఓకే అండి బర్త్ యానివర్సరీ ఆఫ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అండి. ఓకే, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి బర్త్ యానివర్సరీని బేస్ చేసుకొని మనకి గుజరాత్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే సీప్లేన్ సర్వీసెస్ని లాంచ్ చేయడం అనేది జరిగిందండి. ఓకే, ఈ సర్వీసెస్ అనేది జనరల్గా ఈ ప్రోగ్రాంలో ఏం చేస్తారని చెప్పేసి అంటే ఇట్ విల్ ప్రొవైడ్ అండ్ అఫోర్డబుల్ ఎయిర్ కనెక్టివిటీ అండి. ఓకే, ఇట్ విల్ ప్రొవైడ్ అండ్ అఫోర్డబుల్ ఎయిర్ కనెక్టివిటీ ఫ్రమ్ సో మనకి శబర్మతి రివర్ అని చెప్పేసి పిలుస్తాము. సో మేబీ మీ అందరికి ఐడియా ఉండొచ్చు అండి. ఓకే, శబర్మతి రివర్ ఫ్రంట్. సో ఇట్ ఇస్ ఇన్ అహ్మదాబాద్. ఓకే అండి, అహ్మదాబాద్. సో ఇక్కడ నుంచి టు మనకి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని చెప్పేసి మనకు ఒక విగ్రహం ఒకటి ఉంటుందండి. ఓకే, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఒక స్టాచ్యూ ఉంటుందండి. రైట్, ఇది ఎక్కడ ఉంటుందంటే మనకి ఇట్ ఈస్ ఇన్ కవాడియా అండి. ఓకే, కవాడియా. సో ఇట్స్ ఇన్ గుజరాత్ అనమాట. సో ఇక్కడ మనకి ఏంటంటే శబర్మతి రివర్ ఫ్రంట్ నుంచి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఉన్నటువంటి కవాడియా ప్లేస్కి ఏంటంటే కంప్లీట్గా ఎయిర్ కనెక్టివిటీని మనకి ఆఫర్ చేయడం కోసం ఏం చేశారంటే సీ ప్లేన్ సర్వీసెస్ని లాంచ్ చేయడం జరిగిందండి. సో అయితే ఈ సీ ప్లేన్ ఓకేనండి రైట్ అంటే ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ ఏరోప్లేన్ కదండి. సో రైట్, ఈ సర్వీస్ మనకి లాంచ్ చేసింది ఎవరని చెప్పేసి అంటే మనకి స్పైస్ జెట్. ఓకేనండి, స్పైస్ జెట్ ఎయిర్లైన్స్ అండి. రైట్, సో వీళ్ళు మనకి ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం అయితే జరిగిందన్నమాట. సో అయితే ఇకపోతే some of the important questions relating to గుజరాత్. సో గుజరాత్ చీఫ్ మినిస్టర్ అడగొచ్చండి. సో ప్రజెంట్ గుజరాత్ చీఫ్ మినిస్టర్ ఎవరంటే మనకి విజయ్ రూపానీ. ఓకే, క్లియర్ రైట్, విజయ్ రూపానీ. ఫైన్, ఇకపోతే నెక్స్ట్ వన్ రైట్. సో one of the important question relating to Indian Railways. So which state has flagged off roll-on roll-off train okay between Bengaluru to Solapur through video conference? సో రీసెంట్గా ఏ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు రోల్ ఆన్ రోల్ ఆఫ్ అనేటువంటి ట్రైన్ని బెంగళూరు నుంచి సోలాపూర్కి వెళ్ళి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లాంచ్ చేశారని చెప్పేసి అడుగుతున్నారండి. సో ఆ స్టేట్ గవర్నమెంట్ ఏంటంటే మనకి కర్ణాటక అండి. ఓకే రైట్, ద స్టేట్ గవర్నమెంట్ నేమ్ ఈస్ కర్ణాటక, గుర్తుపెట్టుకోండి. సో యాక్చువల్గా రోల్ ఆన్ రోల్ ఆఫ్ అనేటువంటి ట్రైన్ అనేది ఏంటంటే సో ఇట్ ఈస్ అండ్ ఓపెన్ ఓకే అండి ఫ్రైట్ వ్యాగన్ ట్రైన్ అండి. ఓపెన్ ఫ్రైట్ వ్యాగన్ ట్రైన్ అంటే ఫ్రైట్స్ అంటే జనరల్గా మనకి ఐడియా ఉంటాయి కదండి. సో జనరల్గా మనకి ఏమైనా గూడ్స్ ఉన్నాయనుకోండి, అంటే వస్తువులు ఉంటాయి కదా, సో వీటిని మనం ట్రైన్స్ ద్వారా మనం ఎక్స్పోర్ట్ చేసుకుంటుంటే బేసిక్గా ఇలాంటి వాటిని మనం ఏంటంటే వ్యాగన్ ట్రైన్స్ కానీ లేదంటే మన తెలుగులో అయితే గూడ్స్ ట్రైన్స్ అని చెప్పేసి పిలుస్తుంటాం కదండి. రైట్, ఇది కూడా అలాంటి ట్రైనే, కాకపోతే వీటికి పైన టాప్ అనేది ఉండదండి. ఓకేనండి, ఓపెన్ ఫ్రైట్ అని చెప్పేసి అంటాం. ఇవన్నీ కూడా టాప్లెస్ మాట. ఎందుకు ఇక్కడ టాప్లెస్ వ్యాగన్ ట్రైన్స్ మనకి
లాంచ్ చేయడం జరిగిందని చెప్పేసి అంటే అసలు ఈ ట్రైన్స్ వాళ్ళకి స్పెషాలిటీ ఏంటంటే జనరల్గా వీటికి ఏదైతే క్యాబిన్ ఉంటుందో ఈ క్యాబిన్లోనికి డైరెక్ట్గా మనకి ఈ ట్రక్స్ ఉంటాయి కదండి, మనకి 4-వీలర్ ట్రక్స్ ఉంటాయి కదండి. సో ఈ ట్రక్స్ని ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఏం చేస్తారంటే ఈ వ్యాగన్లో ఏంటంటే మనకి ఎక్విప్ చేస్తూ ఉంటారండి. ఈ ట్రక్లు జనరల్గా మనకి ఏదైనా ఒక ట్రక్ తీసుకున్నాం అనుకోండి, సో ఆ ట్రక్ లో మనకు కావాల్సినటువంటి సరుకులన్నీ మనం ఇంట్లో వేసేస్తాం అనమాట. అండ్ అలాగే ఈ ట్రక్ ఏంటంటే ఒక డ్రైవర్ ఉంటాడు, అండ్ అలాగే ఒక క్లీనర్ ఉంటారు అనమాట. సో డ్రైవరు, క్లీనరు, అలాగే ట్రక్ లో ఉండే గూడ్స్ మాట మొత్తం టోటల్ గా ఈ బాడీ అంతటిని కూడా డైరెక్ట్ గా మనం ఏం చేస్తామంటే ఈ వ్యాగన్ ట్రైన్ లోకి ఏం చేస్తామంటే మనము లోడ్ చేసేస్తాం అనమాట. సో ఇలాగా మనకి కొన్ని నెంబర్ ఆఫ్ వ్యాగన్స్ అని ఉంటూ ఉంటాయి అన్నమాట. సో ఇలాగ డైరెక్ట్ గా లారీతో పలంగా ఏం చేస్తారంటే మనకి ఆ ట్రక్ తో పలంగా డ్రైవరు, క్లీనరు ప్లస్ అట్లాగే అందులోని గూడ్స్ మాట ఇవన్నీ కూడా మనకి ఏంటో ఓపెన్ ఫ్రైట్ వ్యాగన్ ట్రైన్ లో మనం పెడుతూ ఉంటారండి. సో దీన్ని ఫస్ట్ టైం అయితే కనుక మనకి బెంగళూరు నుంచి సోలాపూర్కి ఏంటంటే దీన్ని కనెక్టివిటీ చేశారనమాట. సో యాక్చువల్గా ఈ ట్రైన్కి ఉండేటువంటి ఆ పేరుని ఏమని పిలుస్తామంటే మనం ఆర్ఓ అని చెప్పేసి అంటాం, అంటే రోడ్ అండ్ రోల్ అనమాట. ఫుల్ ఫామ్ అనేది ఇంపార్టెంట్. ఈ ట్రైన్ స్టార్ట్ చేసినటువంటి ఆ స్టేట్ గవర్నమెంట్ ఏంటంటే మనకి కర్ణాటక స్టేట్ గవర్నమెంట్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, గుర్తుపెట్టుకోండి. ఓకే రైట్. అండ్ అలాగే సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ రిలేటింగ్ టు కర్ణాటక అండి. ఇంకొక అనౌన్స్మెంట్ కూడా రీసెంట్ గా మన కర్ణాటకకి సంబంధించి ఒకటి వచ్చిందండి. సో ఇదేంటంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండి. సో ఈయన పేరంటే హర్షవర్ధన్ అని చెప్పేసి పిలుస్తామండి. ఓకే, హర్షవర్ధన్ అనమాట. సో ఈయన అండ్ అలాగే ఆ ప్రజెంట్ స్టేట్ సీఎం అన్నమాట యడియూరప్ప. ఓకే రైట్, యడియూరప్ప. సో వీళ్ళిద్దరూ కలిపి రీసెంట్ గా మనకి ఇప్పుడు ఏం చేశారంటే కర్ణాటకలోని సూపర్ స్పెషల్ ట్రామా సెంటర్ని ఏంటంటే లాంచ్ చేయడం జరిగిందండి. ఓకే, సూపర్ స్పెషాలిటీ అండి, సారీ, సూపర్ స్పెషాలిటీ ట్రామా సెంటర్ లాంచ్ చేశారన్నమాట. సో ఈ సూపర్ స్పెషాలిటీ ట్రామా సెంటర్ని ఎక్కడ లాంచ్ చేశారంటే మనకి సో ఇట్ ఇస్ ఆల్సో ఇన్ కర్ణాటక అండి. ఓకే, వన్ మోర్ అప్డేట్ అనమాట. క్లియర్. ఇకపోతే నెక్స్ట్ వన్ అండి. సో రాజస్థాన్ అండి. సో రాజస్థాన్ సంబంధించి కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అప్డేట్ ఒకటి ఉందండి. సో రాజస్థాన్లో మనకి భివాడి అని చెప్పేసి ఒక డిస్ట్రిక్ట్ ఉంటుందండి, భివాడి. ఓకే, రాజస్థాన్లో భివాడి అని చెప్పేసి ఒక డిస్ట్రిక్ట్ ఉంటుంది. ఈ డిస్ట్రిక్ట్ లో మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ అండి. సో ఈయన ఎవరంటే మనకి నితిన్ గడ్కరీ అని చెప్పేసి పిలుస్తాం. ఓకే, నితిన్ గడ్కరీ గారు ఏం చేశారంటే మనకి ఒక టెక్ సెంటర్ని అయితే లాంచ్ చేయడం జరిగిందండి. ఓకే, టెక్ సెంటర్ని లాంచ్ చేయడం జరిగింది అనమాట అండర్ ది కాన్సెప్ట్ ఆఫ్ మేక్ ఇన్ ఇండియా అండి. ఓకే రైట్. సో ఇకపోతే వన్ మోర్ ఇంపార్టెంట్ అప్డేట్ రిలేటింగ్ టు వెస్ట్ బెంగాల్ అండి. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో రీసెంట్ గా మన ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారని చెప్పేసి అంటే వరల్డ్స్ లార్జెస్ట్ సోలార్ ప్యానెల్ ట్రీని డెవలప్ చేశారండి. ఓకే, సోలార్ ప్యానెల్ ట్రీని డెవలప్ చేశారు. ఎక్కడ అని చెప్పేసి అంటే సో ఇట్ ఈస్ ఇన్ దుర్గాపూర్ అండి. సో దుర్గాపూర్ ఇట్ ఈస్ ఇన్ వెస్ట్ బెంగాల్ అనమాట. సో ఇక్కడ మనకి లాంచ్ చేయడం అనేది జరిగిందండి. ఓకే, సో దీన్ని ఎవరు డెవలప్ చేశారని చెప్పేసి అంటే మనకి సిఎస్ఐఆర్ అండ్ అలాగే సిమేర్ అని చెప్పేసి ఒక ఇన్స్టిట్యూషన్ ఉంటుంది. సో వీళ్ళు ఏంటంటే మనకి వరల్డ్స్ లార్జెస్ట్ సోలార్ ప్యానెల్ ట్రీని ఏంటంటే వెస్ట్ బెంగాల్ దుర్గాపూర్లో మనకి లాంచ్ చేయడం జరిగిందండి. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ రిలేటింగ్ టు ది స్టేట్స్. ఫైన్. ఇకపోతే నెక్స్ట్ వన్, Indian Railways has developed a remote controlled medical trolley named. సో రీసెంట్ గా ఇండియన్ రైల్వేస్ వాళ్ళు ఏం చేశారంటే ఒక రిమోట్ కంట్రోల్ మెడికల్ ట్రాలీ ఒకదాన్ని లాంచ్ చేశారండి. సో దాని పేరు ఏంటని చెప్పేసి అడిగారు. సో దాని పేరు ఏంటంటే మెడ్ బోట్ అండి. సో ఇది దేనికోసం అని చెప్పేసి అంటే జనరల్ గా మనకి COVID-19 పేషెంట్స్ ఉంటారు కదండి. సో COVID-19 పేషెంట్స్ కి ఫుడ్ అండ్ అలాగే మెడిసిన్స్ అండి. సో ఈ ఫుడ్ అండ్ మెడిసిన్స్ ని సప్లై చేయడం కోసం ఏం చేశారంటే ఒక రిమోట్ కంట్రోల్డ్ మెడికల్ ట్రాలీని లాంచ్ చేశారన్నమాట. సో దాని పేరు ఏంటంటే మనకి మెడ్ బోట్ అండి. ఇట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ update relating to COVID. Fine. Iకపోతే next one. Prime Minister Narendra Modi has announced to celebrate which month 2020 as Poshan Maha or Nutrition Month. సో రీసెంట్ గా ప్రైమ్ మినిస్టర్ గారు మనకి పోషన్ మాహ న్యూట్రిషన్ మంత్ ని అబ్జర్వ్ చేయడం కోసం ఏ మంత్ ని సెలెక్ట్ చేశారని చెప్పేసి అడిగారండి. సో ద ఆన్సర్ ఈజ్ ఏంటంటే సెప్టెంబర్ అండి. సో ఈ సెప్టెంబర్ మంత్ అంతా కూడా ఏంటంటే పోషన్ మాహ న్యూట్రిషన్ మంత్ గా మనం అంటే అబ్జర్వ్ చేయడం మొదలు పెట్టామండి. సో యాక్చువల్ గా ఇందులో ఏం చేస్తారని చెప్పేసి అంటే టు క్రియేట్ అవేర్నెస్ అబౌట్ న్యూట్రిషన్ అమాంగ్ చిల్డ్రన్. ఓకేనండి, రైట్. సో ఇక్కడ చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో సో వీళ్ళలో న్యూట్రిషన్ గురించి ఏంటంటే అవగాహన క్రియేట్ చేయడం కోసం మనకి ఈ సెప్టెంబర్ మంత్ అట్ని కూడా పోషన్ మాహ్ లేదా న్యూట్రిషన్ మంత్ కింద అబ్జర్వ్ చేయడం అనేది జరిగిందండి. ఓకేనండి, రైట్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ అప్డేట్ రిలేటింగ్ టు సెప్టెంబర్. యాక్చువల్గా 1st సెప్టెంబర్ నుంచి 15th సెప్టెంబర్ వరకు. ఓకేనండి, 1st సెప్టెంబర్ నుంచి 15th సెప్టెంబర్ డ్యూరింగ్ దిస్ టైంని జనరల్గా మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ అండి. సో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ వాళ్ళు ఈ 1st సెప్టెంబర్ నుంచి 15th సెప్టెంబర్ వరకు ఉండేటువంటి మధ్యకాలాన్ని వీళ్ళు ఎట్లా అబ్జర్వ్ చేశారని చెప్పేసి అంటే స్వచ్ఛత పక్వాడా అని చెప్పేసి పిలుస్తారండి. ఓకే,
స్వచ్ఛతా పక్వాడాగా అబ్జర్వ్ చేశారనమాట. ఈ స్వచ్ఛతా పక్వాడా అనేటువంటి ప్రోగ్రామ్ అనేది ఏంటంటే ఇట్స్ ఏ క్లీనింగ్ ప్రోగ్రామ్ అండి. ఓకే, ఇట్స్ ఏ క్లీనింగ్ ప్రోగ్రామ్ విచ్ వాజ్ ఇనిషియేటెడ్ అండర్ స్వచ్ఛ భారత్ అండి. రైట్, స్వచ్ఛ భారత్ అనమాట. అంటే మనకి జనరల్గా డిపార్ట్మెంట్స్ లెవెల్లో క్లీనింగ్ ప్రోగ్రామ్ని ప్రాసెస్ చేయడం కోసం ఏం చేశారంటే స్వచ్ఛతా పక్వాడా అనేటువంటి ఈ ప్రోగ్రామ్ని ఏం చేశారంటే స్వచ్ఛ భారత్ అభియాన్ కింద ఏంటంటే మనకి లాంచ్ చేయడం జరిగిందండి. సో దీస్ ఆర్ ద వన్ మోర్ ఇంపార్టెంట్ అప్డేట్ రిలేటింగ్ టు సెప్టెంబర్ మంత్. Fine, go to the next one. Union Minister of Coal and Mines, Sri Prahlad Joshi, announced at a webinar that India aims for 100 million tons of coal gasification. But it's very important direct question అండి. So the answer is 2030 అండి. ఓకేనండి, రైట్. సో 2030 కల్లా ఏంటంటే సో ఇండియా వాళ్ళు ఏంటంటే ఓవరాల్గా మనకి 100 మిలియన్ టన్స్ ఆఫ్ కోల్ గ్యాసిఫికేషన్ని అచీవ్ చేయాలని చెప్పేసి ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నారండి. సో గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ అప్డేట్. ఫైన్, ఇకపోతే నెక్స్ట్ వన్. Which country has launched Agriota e-marketplace for trading commodities? సో కమోడిటీస్ ట్రేడింగ్ చేయడం కోసం ఏంటంటే రీసెంట్గా ఒక కంట్రీ వాళ్ళు ఏంటంటే అగ్రియోటా ఈ మార్కెట్ ప్లేస్ అనేటువంటి ఒక ఈ మార్కెట్ ప్లేస్ మొదలు లాంచ్ చేశారండి. సో కంట్రీ నేమ్ ఏంటంటే మనకి సో ఇట్ ఈస్ రైట్ క్వశ్చన్ అండి, యుఏఈ అండి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనమాట. సో ఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో మనకి దుబాయ్ ఉంది కదండి. సో గవర్నమెంట్ ఆఫ్ దుబాయ్ వాళ్ళు ఏంటంటే ఈ ప్రోగ్రామ్ ని లాంచ్ చేశారండి. ఓకే, గవర్నమెంట్ ఆఫ్ దుబాయ్ వాళ్ళు ఏంటంటే ఈ ప్రోగ్రామ్ ని లాంచ్ చేయడం జరిగింది. Next, which country has reportedly built a missile launch site in Kailash Manas Sarovar? సో కైలాష్ మానస్ సరోవర్లో మనకి ఒక మిజైల్ ఏంటంటే లాంచ్ చేయడం జరిగిందండి. సో మిజైల్ లాంచింగ్ సైట్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఆ కంట్రీ ఏంటని చెప్పేసి అడిగారండి. సో ఆన్సర్ ఏంటంటే చైనా అండి. సో రీసెంట్గా మనకి చూడొచ్చు అనమాట, ఇండియాకి అలాగే చైనాకి మధ్య కొన్ని బోర్డర్ టెన్షన్స్ అనేవి జరుగుతున్నాయి అనమాట. ఈ టెన్షన్స్లో భాగంగా వీళ్ళు ఇప్పుడు రీసెంట్గా ఏం చేశారంటే మనకి మిజైల్ లాంచింగ్ సైట్ని ఏంటంటే మనకి కైలాష్ మానస్ సరోవర్లో లాంచ్ చేయడం జరిగిందండి. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. And government signs rupees 2580 crores contract for Pinaka missiles to Indian Army. It is developed by. సో రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చేశారంటే మనకి పినాకా మిజైల్స్ని డెవలప్ చేయడానికి ఏంటంటే 2580 crores ఏంటంటే కాంట్రాక్ట్ అనేది ఇచ్చారండి. సో అయితే యాక్చువల్గా ఈ పినాకా మిజైల్స్ని ఎవరు డెవలప్ చేస్తారని చెప్పేసి అడిగాడండి. యాక్చువల్గా పినాకా మిజైల్స్ని డెవలప్ చేసేది ఎవరని చెప్పేసి అంటే మనకి డిఆర్డిఓ అంటే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటాము. సో హెడ్ క్వార్టర్ అయితే మనకి న్యూఢిల్లీలో ఉంటుందన్నమాట. సో డిఆర్డిఓ ఎక్కడ ఉందంటే మనకి ఇండియాలో ఉందన్నమాట. సో ద ఆన్సర్ ఈస్ ఇండియా. సో యాక్చువల్గా ఈ 2580 crore డీల్ కూడా మనకి ఎవరికి ఇచ్చారంటే భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ అని చెప్పేసి అంటాం, అంటే బిఈఎంఎల్ వాళ్ళకి ఇచ్చారనమాట. ఓకే అండి, బట్ యాక్చువల్గా పినాకా మిజైల్స్ అయితే డెవలప్ చేసేది ఎవరమ్మా అని చెప్పేసి అంటే మనకి డిఆర్డిఓ వాళ్ళు అండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, స్టాటిక్ పాయింట్ ఆఫ్ అడుగుతుంటాడు, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్, India has withdrawn its participation from the multilateral military exercise Kavkas 2020 to be held in. సో యాక్చువల్గా మన ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు, సో మన ఇండియన్ కంట్రీ వాళ్ళు ఏంటంటే మల్టీలేటరల్ మిలిటరీ ఎక్సర్సైజ్ కవకాస్ 2020 ఏంటంటే పార్టిసిపేట్ చేయడానికి విత్డ్రా చేసుకున్నారండి. యాక్చువల్గా ఈ కవకాస్ 2020 మిలిటరీ ఎక్సర్సైజ్ అనేది ఎక్కడ జరగబోతుందని చెప్పేసి అడుగుతున్నారండి. సో ఓకే, అది ఎక్కడ జరగబోతుందండి మనకి రష్యాలో జరుగుతుందండి. మనకి యాక్చువల్గా ఈ మంత్ 16th నుంచి 26th సెప్టెంబర్ వరకు ఏంటంటే మనకి రష్యాలో జరగాల్సినటువంటి ఒక ఈవెంట్ అంటే ఇది. సో కాకపోతే మనకి ఇక్కడ కోవిడ్ పాండమిక్ ఉండటం మూలన సో ప్రస్తుతానికి ఏంటంటే దీన్ని ఈ పార్టిసిపేషన్ నుంచి ఇండియన్ కంట్రీ అంటే విత్డ్రా అనేది చేస్తుందండి. అండ్ అలాగే మనకి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు జనరల్గా ఏం చేస్తారంటే ఏదైనా ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ ఇచ్చి అది ఏ కంట్రీస్ మధ్య జరుగుతుందని అడుగుతారు. సో ఇలా కొన్ని మనకు ఉంటాయండి, వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో అలాగే యుఎస్ కంట్రీకి అండ్ అలాగే ఇండియాకి ఈ రెండు కంట్రీస్కి మధ్య జరిగేటువంటి ఒక ఎక్సర్సైజ్ ఉంటుందండి, కామన్ ఎక్సర్సైజ్ అనమాట. సో దీని పేరంటే యుద్ధ్ అభ్యాస అని చెప్పేసి పిలుస్తూ ఉంటారండి, వెరీ ఇంపార్టెంట్. అండ్ అలాగే ఇండియాకి రష్యాకి అయితే మనకి ఎక్కువగా అయితే కనుక ఇందిరా అని చెప్పేసి జరుగుతూ ఉంటుందండి, ఇదొక నెవల్ ఎక్సర్సైజ్ అండి. అండ్ అలాగే ఇండియాకి చైనాకి మధ్య జరిగేటువంటి ఎక్సర్సైజ్ అయితే కనుక మనకి హ్యాండ్ ఇన్ హ్యాండ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారండి. ఓకే అండి, హ్యాండ్ ఇన్ హ్యాండ్ అంటాము. అండ్ అలాగే ఇండియాకి శ్రీలంకకి మధ్య జరిగేటువంటి ఎక్సర్సైజ్ ఏమేంటంటే మనకి మిత్ర శక్తి అని చెప్పేసి పిలుస్తూ ఉంటారండి. ఓకే, మిత్ర శక్తి. సో ఇవి జనరల్గా ఏంటంటే కంట్రీస్కి మధ్య జరిగేటువంటి రెగ్యులర్ ఎక్సర్సైజెస్ అండి. అయితే మనకి అంటే ప్లేసెస్ మారుతూ ఉంటాయి అండ్ అలాగే వీటి సిరీస్ మారుతూ ఉంటాయి అన్నమాట. ఏ సిరీస్ అనేది మనకి ఎక్కడ లాంచ్ అవుతుంది అనేది మనం చూసుకుంటూ ఉంటాం అనమాట. ఓకే రైట్, ఇకపోతే నెక్స్ట్ అండి, విచ్ ఆర్గనైజేషన్ హ్యాస్ స్టాప్డ్ ది పబ్లికేషన్ ఆఫ్ ఇట్స్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్ టు probe data collection irregularities in the annual ranking of countries బిజినెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ క్లైమాట్స్ అండి. సో రీసెంట్గా యాక్చువల్గా డూయింగ్ అ బిజినెస్ రిపోర్ట్ని పబ్లికేషన్ చేయడం అనేది ఏ ఆర్గనైజేషన్ వాళ్ళు రీసెంట్గా ఆపేశారని చెప్పేసి అడుగుతున్నారండి. సో ఆ ఆన్సర్ ఏంటంటే మనకి వరల్డ్ బ్యాంక్ అండి. ఆపేయడం గల కారణం ఏంటంటే జనరల్గా మనకి కంట్రీలో ఉండేటువంటి
జరిగేటువంటి బిజినెస్ అండ్ అలాగే ఇన్వెస్ట్మెంట్స్ బేస్ చేసుకొని ఆ కంట్రీస్కి ఏంటంటే ర్యాంకింగ్స్ అని ఆఫర్ చేస్తూ ఉంటారు అనమాట. సో దీన్ని యాక్చువల్గా మనం బోల్డ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాము. సో ఈ రిపోర్ట్ ప్రకారం అంటే కంట్రీస్ ర్యాంకింగ్స్ అని ఇస్తూ ఉంటారండి. అయితే ఈ డేటా కలెక్షన్లో మనకి ఏంటంటే కొన్ని ఇర్రెగ్యులారిటీస్ అనేవి రావడం వలన ఇంకా ఈ ఇయర్ అయితే ప్రజెంట్ ఏంటంటే మనకి ఈ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్ అనేది ఆపేస్తాం అని చెప్పేసి ఒక మనకి వరల్డ్ బ్యాంక్ వాళ్ళు అఫీషియల్గా ఏంటంటే మనకి తెలియజేశారండి. సో అయితే మనకి జనరల్గా మనకి స్టాటిక్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్ అండి. ఏదైనా ఒక రిపోర్ట్ ఇచ్చి దాన్ని ఎవరు లాంచ్ చేశారని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అదే కరెంట్ అఫైర్స్ అయితే కనుక ఆ రిపోర్ట్ లో మన కంట్రీ ర్యాంకింగ్స్ ఎంత అని చెప్పేసి అడుగుతూ ఉంటారండి. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇట్ వాస్ పబ్లిష్డ్ బై వరల్డ్ బ్యాంక్ అండి. అండ్ అలాగే ఐఎంఎఫ్ చూద్దాము. ఐఎంఎఫ్ సంబంధించి కూడా కొన్ని మనకి ఇంపార్టెంట్ రిపోర్ట్స్ అనేవి మనకి ఇక్కడ వస్తూ ఉంటాయండి. సో ఐఎంఎఫ్ వాళ్ళు మనకి రెగ్యులర్ గా అనౌన్స్ చేసేటువంటి రిపోర్ట్స్ ఏంటంటే ఒకటి వరల్డ్ ఎకానమిక్ అవుట్లుక్ అంటారండి. ఓకే, వరల్డ్ ఎకానమిక్ అవుట్లుక్ మాట. సో ఇది మన ఎకానమీని బేస్ చేసుకొని రిలీజ్ చేసినట్టు ఒక రిపోర్ట్ అండి. సో ఇది ఒకటి ఎక్కువగా ఇంపార్టెంట్ అని అడుగుతూ ఉంటారు. అండ్ రెండోది ఏంటంటే మనకి గ్లోబల్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ అండి. కాంపిటేటివ్నెస్ ఇండెక్స్. సో ఈ రెండు రిపోర్ట్స్ మనకి ఎక్కువగా అడుగుతూ ఉంటారండి. ఈ రెండు రిపోర్ట్స్ ఆర్ రిలీజ్డ్ బై ఐఎంఎఫ్ అండి. ఇకపోతే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటామండి. సో యుఎన్డిపి. సో వీళ్ళు మనకి రెగ్యులర్ గా ఒక రిపోర్ట్ రిలీజ్ చేయడం అయితే జరుగుతుందండి. సో అదేంటంటే హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటామండి. హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్. సో ఇట్ ఈస్ రిలీజింగ్ బై యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అండి. ఇకపోతే నెక్స్ట్ వన్ ఏంటంటే వరల్డ్ ఎకానమిక్ ఫోరం అని చెప్పేసి పిలుస్తామండి. సో ఈ వరల్డ్ ఎకానమిక్ ఫోరం వాళ్ళు మనకి రెగ్యులర్ గా మనకి రిలీజ్ చేసేటువంటి ఒక రిపోర్ట్ ఏంటంటే మనకి జనరల్ గాని సో ఇట్స్ ఏ గ్లోబల్ ఫినాన్షియల్ రిపోర్ట్ అని చెప్పేసి పిలుస్తారండి. గ్లోబల్ ఫినాన్షియల్ రిపోర్ట్. ఓకే, గ్లోబల్ ఫినాన్షియల్ రిపోర్ట్ అండి. సో దీన్ని మనకి రిలీజ్ చేసేది ఎవరని చెప్పేసి అంటే మనకి వరల్డ్ ఎకానమిక్ ఫోరం అండి. ఓకేనండి, రైట్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ రిపోర్ట్స్ విచ్ ఆర్ going to published by these organizations. Okay, clear? So fine, thank you. సో మీకు ఏమైనా డౌట్స్ కనుక ఏమైనా ఉంటే కనుక సో క్రింద ఉండేటువంటి కమెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయండి. సో దాన్ని బట్టి వాటిని మళ్ళీ మేము ఏంటంటే రెక్టిఫై చేయడానికి ట్రై చేస్తుంటామండి. ఫైన్, ఐ హోప్ యూర్ ఆల్ ఎంజాయ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.